ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు జరగనున్నాయి. తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉమ్మడి జిల్లాల నాయకులతో సమీక్ష మొదలైంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమీక్ష కొనసాగుతుంది. ఇప్పుడు మొదటగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులతో సమావేశమైంది. పొన్నం ప్రభాకర్తో పాటు హైదరాబాద్కు చెందిన పోటీ చేసిన నాయకులతో పాటు సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ చేస్తున్న కసరత్తులో భాగంగా ఈ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా పూర్తి స్థాయిలో ఈ 2-3 రోజుల పాటు ఈ సమీక్షలు కొనసాగే అవకాశం ఉన్నది. మొదటి రోజు హైదరాబాద్కు సంబంధించి మొదలు కాగా ఇవి రేపు కూడా ఈ సమీక్షలు కొనసాగే అవకాశం ఉన్నది. ప్రధానంగా సంస్థాగత నిర్మాణము, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్లు, ఇప్పటికే భర్తీ అయిన కార్పొరేషన్లు, అదేవిధంగా భర్తీ కావాల్సిన కార్పొరేషన్లకు సంబంధించి కూడా డైరెక్టర్లు, సభ్యులకు సంబంధించి నియామకాలకు సంబంధించి కూడా చర్చ జరగలేదు. అదేవిధంగా ఇప్పటికే డీసీసీ అధ్యక్షుల నియామకానికి కసరత్తు పూర్తయింది. దాదాపు ప్రతి జిల్లాకు 3 లెక్కన జాబితా కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ జాబితాను ఏఐసిసి పరిశీలకులు ఫైనల్ చేయాల్సింది. ఈ జాబితాలో ప్రతి జిల్లాకు 3 లెక్కన ఏదైతే జాబితా చేశారో ఆ జాబితాలో నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి ఫైనల్ చేయాల్సింది. అయితే ఈవేళ జరిగే ఈ సమీక్షలో డీసీసీ అధ్యక్షులకు సంబంధించి కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ నెల 31వ తేదీ నుంచి, అంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చారు. ఆ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే విడతల వారీగా ఈ పాదయాత్ర నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ నెల 31వ తేదీన పరిగి నుంచి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర మొదలు కానుంది. ఈ పాదయాత్ర 6 ఉమ్మడి జిల్లాలలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ పాదయాత్ర కొనసాగింది. మొదటి విడతలో భాగంగా ఇంకా 2వ విడతలో ఏ జిల్లాలు పోతాయి అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే మొదటి విడతలో నిర్వహించనున్న 6 ఉమ్మడి జిల్లాలలో తీసుకుంటే, ఉమ్మడి జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా మనం కూడా చూసినట్లయితే కూడా పరిగి, ఆందోళన, ఆర్మూరు, ఖానాపూరు, చొప్పదండి, వద్దన్నపేట నియోజకవర్గాలలో మొదటి విడత పాదయాత్ర ఉండనుంది. ప్రధానంగా ఈ పాదయాత్రలో స్థానిక నాయకులందరినీ కూడా ఐక్యం చేసి వాళ్ళ మధ్యలో ఉన్న విభేదాలను సమస్యభేదగా చేసేదానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా గడప గడపకు తీసుకెళ్లేదానికి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా పార్టీని సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి తదితర అంశాలన్నిటివి కూడా ఈ పాదయాత్ర మూలంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నది. ఓవర్ టు స్టూడియో.